పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది. చమురు కోసం గల్ఫ్ దేశాలపైన ఆధారపడుతున్నటువంటి భారత్లో ఆయిల్ కొరత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రీమియం పెట్రోల్ ధరలు ఎగబాకాయి. లీటర్ ప్రీమియం పెట్రోల్ ₹2 చొప్పున పెరిగింది. పారిశ్రామిక అవసరాలకై వినియోగించేటువంటి డీజిల్ ధరను లీటర్పై 22 మేరకు పెంచారు. అయితే సాధారణ శ్రేణి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. దీంతో ప్రీమియం 95 ఆక్టేన్ పెట్రోల్ ధర 99.89 నుంచి 101.89కి, పారిశ్రామిక డీజిల్ ధర 87.67 నుంచి 109.59కి పెరిగాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అయితే దేశంలో పెట్రోలియం ధరల్ని ఇంధన కంపెనీలే స్వతంత్రంగా నిర్ణయిస్తున్నాయని స్పష్టం చేసింది పెట్రోలియం శాఖ. ప్రభుత్వం ఇంధన ధరల్ని నియంత్రించిందన్నారు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ. సామాన్యుడు వినియోగించే ఇంధన ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని తెలిపారు. సాధారణ పెట్రోల్తో పోలిస్తే ప్రీమియం పెట్రోల్ వాడకం 2 నుంచి 4% మించి ఉండదని తెలిపారు. 2010లో పెట్రోల్, 2014లో డీజిల్ ధరలను క్రమబద్ధీకరించినటువంటి విషయాన్ని గుర్తు చేశారు ఆయన.